అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకం కోసం చెప్తున్నారు కదండీ అందరూ. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎల్ఐసిలో ఉద్యోగాలని చెప్పేసి. దానికి సంబంధించి నాకు చాలా మంది అయితే ఇన్‌స్టాగ్రామ్‌లోని, వాట్సాప్‌లోని మెసేజ్‌లు చేస్తున్నారండి. అక్క అసలు ఇది నిజమేనా? ఎంతవరకు నిజం? ఇది ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలని అయితే అడుగుతున్నారండి. యాక్చువల్‌గా ఇది 10థ్ క్లాస్ పాస్ అయితే జాయిన్ అవ్వచ్చు నిజమే. కానీ దీనికి ఒక అప్లికేషన్ పెట్టాలి. దీనికి ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుందనే విషయం ఎవరు చెప్పట్లేదనేసి చాలా మంది నన్ను అడిగినప్పుడు నేను చెప్తుంటే వాళ్ళు నాకు రిప్లైలో చెప్పారండి. సో, ఇది అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముఖ్యంగా ఎల్ఐసి బీమా సఖీ యోజన అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్‌దండి. ఇది ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు ఎల్ఐసి చేపించుకుంటే వాళ్ళ జీవనాధారం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో మామూలుగా ఇదివరకు నుంచి ఎల్ఐసి ఏజెంట్లు అనేది ఉంది. సో, వాళ్ళే ఇద్దరినేసుకునేవారు. ఎవరో ఒకళ్ళని అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా పర్వాలేదు. కానీ ఇప్పుడేంటంటే మనకి గవర్నమెంట్ మోడీ గారైతే కొత్తగా పెట్టారు. 1,00,00,000 మంది మహిళల్ని దీనిలో జాయిన్ చేయాలని, ఎల్ఐసిలో ఎక్కువగా లేడీస్ కూడా వర్క్ చేయాలని ఉద్దేశంతో అయితే ఈ పథకాన్నయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో 1,00,00,000 మందికైతే ఉంటుందండి. మొట్టమొదటిగా అయితే 30,000 మందికి గ్రామంలో, తర్వాత 50,000 మందికి అలా పెంచుతూ పోయి ఒక 1,00,00,000 మందినైతే భాగస్వాముల్ని చేయాలనే ఉద్దేశంతో అయితే దీనిలో పెట్టారండి. దీనిలో ముఖ్యంగా మనకి 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. అలాగే మనకి ఖచ్చితంగా 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇది కన్ఫర్మ్ గా అయితే ఉండాలి ముఖ్యంగా. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసిన తర్వాత సంబంధిత మనకి ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు కదా, బ్రాంచ్ సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ కోడ్ వచ్చేస్తుంది. వాళ్ళు శాలరీ పొందుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి చెప్తారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కదా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే ఇంట్లో ఉండి జస్ట్ మామూలుగా మనం వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే చేయడమే సరిపోతుందా అని అనుకుంటున్నారు. కానీ అలా కాదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలే. అంటే మీరు ఇంట్లోనే ఉండి మీ ఖాళీ సమయంలో ఎవరికైనా దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే మీరు ఈ ఎల్ఐసీలు అయితే కట్టించాలండి. అది కన్ఫర్మ్ గా చేయాలి. వర్క్ చేయకుండా అయితే శాలరీ అనేది రాదు. మినిమం 1 or 2 పేమెంట్స్ అయినా మంత్లీ అయితే ఉండాలి. స్టార్టింగ్ ఫస్ట్ మంత్ లేకపోయినా తర్వాత నుంచి కన్ఫర్మ్ గా అయితే ఉండాలండి. మీరు అలాగే ఒక చిన్న ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. 20 మార్క్స్ కి అది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా పాస్ అయిపోతారు మీరైతే అప్లై చేస్తే. కానీ మీకు శాలరీ అనేది మొదటి సంవత్సరం 7,000, తర్వాత సంవత్సరం 6,000, తర్వాత సంవత్సరం 5,000 వస్తుందండి. తర్వాత నుంచి మీకు ఓన్లీ కమిషన్ మాత్రమే వస్తుంది. శాలరీ అనేది రాదు. 3 ఇయర్స్ మాత్రమే మీకు శాలరీ అనేది వస్తుంది. అది కూడా ఫస్ట్ ఇయర్ 7,000, తర్వాత సంవత్సరం 6,000, తర్వాత సంవత్సరం 5,000 ఇలా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ బీమా సఖీ యోజన పథకంలో. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎగ్జామ్ రాయాలి అంటే మీ ఓన్ గా అప్లై చేసుకుంటే రాసుకోవచ్చండి. కానీ మళ్ళీ మీరు మీ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సపోర్ట్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే ఆన్లైన్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో మీరు ఆయన తరఫున జాబ్ చేసుకోవచ్చు. మీకు దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఆయనే ఇచ్చేస్తారు. ఎలా చేయాలి ఏంటి అని. మీరు ఓన్ గా చేసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే వెయ్యాలి. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. సో మీరు ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్స్ మీకు తెలిసే ఉంటారు కాబట్టి మీరు అప్లై చేసే ముందే వాళ్ళతో మాట్లాడి మేము ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నామంటే వాళ్ళ ద్వారా జాయిన్ అయితే మీకు ఫర్దర్ గా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు మీకు ఖాళీ టైంలో చేస్తే సరిపోతుంది. కానీ మీరు కన్ఫర్మ్ గా చెయ్యాలి. ఓన్లీ ఇంట్లో ఉంటే అయితే శాలరీ అయితే రాదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.